వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అయితే ఈ నిర్మాణంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపించింది. కట్ చేస్తే 2023 ఎన్నికల్లో హస్తం గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆలస్యం చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసింది. ఈ క్రమంలో ఎన్నికల ముందు కుంగిన మేడిగడ్డ బ్యారేజీపై విచారణను జ్యుడిషియల్ కమిషన్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో నిన్న విచారణకు అధికారులను పిలిచింది. అయితే ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మాయం అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవలే విచారణకు వచ్చిన లోవర్ క్యాడర్ ఇంజనీరింగ్ అధికారులు బ్యారేజీ నిర్మాణంలో పాటించిన నాణ్యత ప్రమాణాలను నిర్ధారించే రిజిస్టర్లు అందుబాటులో లేవని కమిషన్ ముందు చెప్పారు. వారు చెప్పిన సమాధానం విన్న కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ షాక్ అయ్యారు. అధికారులపై సీరియస్ అయ్యారు. కీలకమైన ప్రాజెక్టు ఫైళ్లను జాగ్రత్తగా పెట్టాల్సిన అవసరం లేదా అని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులో అధికారులు ఎంత అజాగ్రత్తగా ఉంటారా అని నిలదీశారు. కాగా ఓపెన్ కోర్టు ద్వారా 18 మంది ఏఈ డిఈలను కమిషన్ విచారించింది. కాగా ఈ విచారణలో అధికారులు అంతా అడిగిన ప్రశ్నలకు ఒకే సమాధానం చెప్పడంపై జస్టిస్ పిసి ఘోష్ అసహనం వ్యక్తం చేశారు. అందరూ ముందే ప్లాన్ చేసుకుని వచ్చి ఒకే సమాధానం చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇలా ఒకే సమాధానం చెప్తే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. కాగా మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణ జరుగుతున్న సమయంలో మెయింటెనెన్స్కు సంబంధించిన రిజిస్టర్లు మాయం అవ్వడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఈ ఫైల్స్ మాయం కావడం వెనుక ఒక మాజీ మంత్రి హస్తం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరు అనే దానిపై నెటిజన్లు ఇంటర్నెట్లో వెతుకులాట ప్రారంభించారట. కాగా ఇప్పటికే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కేసు మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విచారణకు హాజరైన అధికారులు అంతా గత సీఎం చెప్పినట్లే చేశామని జ్యుడిషియల్ కమిషన్ ఎదుట సమాధానాలు చెప్పి కేసీఆర్పై నెట్టేసినట్లుగా సమాచారం. కేసీఆర్తో పాటు ఆ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు పేరు కూడా అధికారులు కమిషన్ ముందు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. కాగా ఏ క్షణమైనా కేసీఆర్ను అదుపులోకి తీసుకుంటారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదిలా ఉంటే మాయమైన ఫైల్స్పై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది కూడా మరింత ఆసక్తిగా మారింది.